ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మౌన పోరాటం మౌన పోరాటం. హలో సస్పెండెడ్ సిఐ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏంటి అంత డీప్గా ఆలోచిస్తున్నారు? పాపం ఒంటరిగా కూర్చుని బోర్ కొడుతుంది కదా. ఈ ఒక్కరోజే కదా, ఓపిక పట్టండి సార్. ఏయ్, ఏంటంత షార్ప్గా చూస్తున్నావు? నా మీద చాలా కోపం వస్తుంది కదా, కానీ నువ్వు నన్ను ఏమీ చేయలేవు. రేపే కోర్టులో నీ కేసు విచారణ. ఒకటి కాదు, రెండు కాదు, చాలా సెక్షన్ల మీద కేసులు పెట్టా. కస్టడీ కాలం అయిపోయింది కదా, ఇక కష్టాలు దాటేసామని అనుకోకు. రేపు నీకు శిక్ష పడితే పడితే కాదు, పడి తీరుతుంది. కనీసం 10 ఏళ్లైనా నీకు జైలు శిక్ష పడుతుంది. రై దండపాణి, నేనే నేరం చేయలేదని మా అమ్మ రుజువు చేస్తుంది. వెరీ గుడ్. అమ్మా కొడుకులిద్దరూ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. నువ్వే తప్పు చేయలేదని ప్రూవ్ చేయడానికి ఆధారాలు కావాలి. అవి సబ్మిట్ చేసి వాదించడానికి ఓ మంచి లాయర్ కావాలి. ఏంటి, మీ అమ్మ దుర్గా ఆధారాలు సంపాదించిందా? లాయర్ని తీసుకొచ్చిందా? ప్రొఫెసర్ తెలివితేటలు ఉపయోగించి ఎక్కడో ఒక్క చోట చిన్న ఆధారం దొరకపోదా అని మీ అమ్మ శత విధాలుగా ప్రయత్నిస్తోంది. కానీ ప్రయోజనం మాత్రం జీరో. అలాని కేసు విచారణకి చాలా మంది లాయర్స్ ని కలిసింది, కానీ ఏ ఒక్క లాయర్ వాదించడానికి ముందుకు రావట్లేదు. నిన్ను మీ అమ్మ కాదు కదా, కోటి దేవతలు దిగొచ్చినా కాపాడలేరు. మీలాంటి అవినీతి ఆఫీసర్స్కి, నన్ను ఈ కేసులు ఇరికించిన క్రిమినల్స్కి బుద్ధి చెప్పడానికి దేవతలు దిగి రావాల్సిన అవసరం లేదు. మా అమ్మ చాలు నీకు. నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావో వాళ్ళందరికీ బుద్ధి చెప్తుంది. కస్టడీలో నీకు గొడ్డు కారం పెట్టినా, మంచినీళ్ళు ఇవ్వకుండా టార్చర్ పెట్టినా నీ కాన్ఫిడెన్స్ మాత్రం పడిపోవట్లేదు. రేపు విచారణకి నిన్ను నేనే కదా తీసుకెళ్ళాలి. చూద్దాం నీ కాన్ఫిడెన్స్. మురారి, నక్షత్రాన్ని చీకొట్టు పంపిస్తే ఇప్పుడు నిన్ను రాయబారానికి పంపించిందా? నేను రాజీ పడే ప్రసక్తే లేదు. మురారి, నీ వైపు తప్పేం లేదు, కానీ నా మేనకోళ్ల వైపు నా ఒక్క తప్పుని నువ్వు క్షమించాలి. నువ్వు క్షమించకపోతే నక్షత్ర ప్రాణాలతో ఉండదు. చస్తానని నాతోనే చెప్పి వెళ్ళింది. ఆ బెదిరింపు కూడా ఒక నటనే అని నాకు తెలుసు. నా జీవితంలో నిన్ను కానీ ఆ నక్షత్రాన్ని కానీ నేను నమ్మను. ఎప్పటికీ క్షమించను కూడా. వెళ్ళి చెప్పు. నా సంగతి వదిలే మురారి. నువ్వు నన్ను క్షమించినా క్షమించకపోయినా నా ఒంటరి బతుకేదో నాది. కానీ మీ జంట అలా కాదు. మీరు సంతోషంగా కలిసి ఉండాలి. మీకు చాలా భవిష్యత్తు ఉంది. విడాకుల నోటీస్ పంపించాక ఇంకా భవిష్యత్తేంటి? నా జీవితం నాదే, తన జీవితం తనదే. నువ్వు లేకపోతే నా మేనకోడలు తన జీవితాన్ని బలి తీసుకోబోతోంది. నక్షత్ర వీడియో కాల్ చేస్తోంది. ఒక్క నిమిషం. మావయ్య. అమ్మ నక్షత్ర, మాట్లాడు. మురారి, ప్లీజ్ ప్లీజ్ ఒక్కసారి నాతో మాట్లాడు.
నాకు జన్మనిచ్చినమ్మ ఈ రోడ్డు యాక్సిడెంట్లోనూ ఈ జబ్బుతోనూ చనిపోయి ఉంటే నేను చాలా దురదృష్టవంతురాల్ని అనుకునేదాన్ని. కానీ మా అమ్మ చంపబడింది. మా అమ్మని చంపింది ఎవరో తెలిసాక వాళ్ళ మీద నాకు కోపం రావడం, వాళ్ళకు మనశ్శాంతి లేకుండా చెయ్యాలనుకోవడం నీ దృష్టిలో తప్పే అని నాకు బాగా అర్థమైంది. ఇప్పుడు నా మనసులో మీ అమ్మ మీద ఎలాంటి పగ లేదు. మీ తల్లి కొడుకుల అనుబంధం చూశాక, దుర్గత్తయ్య గారి ఓర్పు సహనం చూశాక నేను ఎంత అల్పంగా ఆలోచించానో నాకు అర్థమైంది. నాలో మార్పు వచ్చిందని నేను చెప్పకున్నా ఇది కూడా ఒక నాటకమని నువ్వు అనుకుంటావేమో. పర్లేదు. కానీ ఒక్క విషయం, ఈ రోజు గడిచాక నేను లేను. ఇవే నా చివరి మాటలు. చాలా సందర్భాల్లో మీ అమ్మ మీదున్న కోపంతో ఇంట్లో అందరినీ బాధ పెట్టాను. అందరూ నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. కానీ ఒక్కటి మాత్రం నిజం మురారి, నీ మీద నాకున్న ప్రేమ మాత్రం అబద్ధం కాదు. నా ఊపిరి ఆగిపోతున్న ఈ చివరి క్షణాల్లో మన ప్రేమ గురించి తలుచుకుంటూ, నీకు క్షమాపణలు చెప్పుకుంటూ ఈ జీవితాన్ని ఇలా ముగించబోతున్నాను. మురారి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. I love you. I love you so much. నక్షత్ర, చూసావా, కాసేపట్లో నక్షత్ర అన్నంత పని చేయబోతోంది. ఆలోచించడానికి టైం లేదు మురారి. బయలుదేరు, బయలుదేరు మురారి. మురారి, బయలుదేరు. పిచ్చోడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యో మురారి, నువ్వు గనక లేట్ చేస్తే నా మేనకోడల్లాగా దక్కదు. తనే లేకపోతే నేను కూడా బతకను. ఇద్దరి జీవితాలు బలి తీసుకొని నువ్వు సంతోషంగా ఉంటావా? మావయ్య, మురారి నన్ను ప్రాణంగా ప్రేమించాడు, నా కోసం ఏమైనా చేస్తాడని. నక్షత్ర నాతో అన్న మాటలన్నీ అబద్ధాలేనని అర్థమవుతోంది. నక్షత్రకు మీ అమ్మంటే గిట్టదు గాని ఆ కోపం నీ మీద లేదు. నువ్వంటే ప్రాణమని ప్రాణాలు తీసుకుంటున్న ఈ టైంలో అయినా నీకు అర్థం కాకపోతే ఎలా? నువ్వింకా ఆలోచిస్తూ ఉన్నావంటే నా మేనకోడలు ఇంకా మర్చిపోవాల్సిందే. నేను కూడా తన దగ్గరికి వెళ్ళిపోతాను. మేమిద్దరం కలిసి చచ్చిపోతాం. ఆగండి అంకుల్. ఏ చోటుకి వెళ్ళింది? అరకు రోడ్డు వైపుగా వెళ్ళింది మురారి. అరకంటే తెలుసు కదా, రోడ్డు కానుకునే లోయలున్నాయి. అక్కడే ఒక చోట అఘాయిత్యం చేసుకోబోతోంది. సరే పదండి, వెళ్దాం. పద. నక్షత్ర, ఏం ప్లాన్ వేసావు తల్లి? మురార్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తావనుకోలేదు. వచ్చేస్తున్నావమ్మా. ఈ స్పాట్ నమ్మించడానికి కరెక్ట్ గా ఉంటుంది.
ఒకసారి నక్షత్ర కాల్ చేద్దాం. ఏంటి మామయ్య? అమ్మ నక్షత్ర, మురారిని బ్రతిమలాడి నీ కోసం తీసుకొస్తున్నాను. ఈ లోపు నువ్వు తొందరపడి ఏం చేసుకోకు. మామయ్య, తనకు తానుగా రావాలి కాని నువ్వు బతిమాలి తీసుకొస్తే అది నాకు ప్రాణభిక్ష పెట్టడానికి వచ్చినట్టు. ఇక్కడ నేను బతకాలనుకోవట్లేదు. నేను చచ్చిపోతాను మామయ్య. దయచేసి నా కోసం ఎవరు రాకండి. అమ్మ నక్షత్ర, ఏంటమ్మా నీ పిచ్చి చేష్టలు? చచ్చి ఏం సాధిస్తావమ్మా? బతికి మురారి ప్రేమ పొందలేనప్పుడు చావడమే మంచిది. ఈ చావులోనైనా నాకు మనశ్శాంతి దొరుకుతుందేమో. చావనివ్వండి మావయ్య. నక్షత్ర, నేనొస్తున్నాను. నా కోసం ఆగు నక్షత్ర, ప్లీజ్. నాదంతా నటనే కదా మురారి. కనీసం నా చావుతోనైనా ఇది నా నటన కాదు, ఇదంతా నీ మీద నాకున్న ప్రేమని నిరూపించుకొనివ్వు. నక్షత్ర, ప్లీజ్ నక్షత్ర. నువ్వాగు నక్షత్ర. నక్షత్ర, బా. నాన్న పులి కథ కాదు మురారి. ఇంతవరకు నక్షత్ర నిన్ను ఏదో విషయంలో మభ్యపెట్టుండొచ్చు. ఇప్పుడు కాదు, నిజంగానే ఇప్పుడు ప్రాణాలు తీసుకోబోతోంది. అయ్యో, నా మేనకోడల జీవితం. తొందరగా పోనివ్వండి అంకుల్, ఫాస్ట్గా పోనీయండి. అయ్యయ్యో, ఈ కొండల్లో ఏ కొండ మీద నుంచి ఆత్మహత్య చేసుకోబోతుందో. నక్షత్ర, అమ్మ నక్షత్ర, నక్షత్ర ఎక్కడున్నావమ్మా? నక్షత్ర, 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 నక్షత్ర. బాలే పరిగెత్తిస్తున్నావమ్మా. పాపం మురారి, నువ్వు నిజంగా ఆత్మహత్య చేసుకుంటున్నావని అనుకుంటున్నాడు. పాపం పరుగులు తీస్తున్నాడు. నక్షత్ర, 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 మురారి వెళ్ళు. నక్షత్ర. నక్షత్ర. మురారి, ఆ దుర్గత్తయ్య నిన్ను కనకపోయినా తన ప్రాణం పెట్టి పెంచింది. తన పెంపకంతో నిన్ను చాలా విషయాల్లో కట్టిపడేసింది. ఏ కారణంతో మా అమ్మను చంపిందో ఆ కారణం నాకు చెప్పకుండా మీ అందరూ మహాత్ముల్లా మాట్లాడుతూ మా అమ్మదే తప్పని నన్ను దూరం పెట్టాలని చూస్తున్నారు. మీరు నన్ను ఎంత ద్వేషిస్తే నా పగ అంత ఎక్కువవుతుంది, కానీ ఒక్కడుగు కూడా నేను వెనక్కి తగ్గను. నక్షత్ర, నక్షత్ర, నక్షత్ర ఎక్కడున్నావు? నక్షత్ర, 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 నక్షత్ర,
నక్షత్ర ఏం చేస్తున్నావు? నక్షత్ర 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 ఆగు ఆగు వద్దు నక్షత్ర 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 అరే చెప్పేది నీకే కిందకి దిగు. ఐఎమ్ సారీ మురారి, దయచేసి నన్ను కాపాడడానికి ప్రయత్నించుకో. నక్షత్ర వద్దు నేను చెప్పేది నీకే. నేను ఎవరి కోసం బ్రతకాలి? నక్షత్ర వద్దు కిందకి దిగు. నేను చచ్చిపోతాను. ప్లీజ్ ఆగు కిందకు వచ్చేసేయ్. ఐఎమ్ సారీ మురారి, నన్ను చావనివ్వు. అరే పిచ్చి పట్టిందా? వద్దు నక్షత్ర ప్లీజ్, అది కాదు నేను చెప్పేది విను. నక్షత్ర ఏం చేస్తున్నావు? పిచ్చి పట్టిందా నీకు? నక్షత్ర ఏమైందో ఈ వేళ ఈ గాలి రంగులేవో చల్లిందా, అందమైన ఊహేదో మదిలో వాలి అల్లరేదో చేసిందా, మెత్తనైన నీ పెదవులపై నా పేరే రాశావా, నే పలికే భాషే నువ్వే అవే వన్నెలా, హో రెండు కన్నులతి గుండెలపై నీ చూపే గీసావా, ఆగితే దాటి అడుగునైనా విడువలేనే నేనిలా, ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ నవ్వున గుండె గదికే వెలుగే వెన్నెలా, ఆనందమా ఆనందమదికే ఏ మందమొలికే ఈ పిలుపున అడుగునదికే పొంగే వరదలా. క్షణాలిలా స్వరాలు పూసేనా, ఓ ప్రేమలో ఓ నిమిషమే యుగాలు సాగేనా. అరే నక్షత్ర, హే నక్షత్ర, హే ఎక్కడికి? నక్షత్ర, అరే నక్షత్ర ఆగు. ఇదే కదరా నాకు కావాలి. నక్షత్ర ఎక్కడికి వెళ్తున్నావు? చావు నుంచి నన్ను కాపాడావు. మన జీవితంలో మనం ఎన్నోసార్లు కలలు కన్నా ఫస్ట్ నైట్ కాస్తా ఈ ప్రకృతిలో ఇలా జరిగిపోయింది కదా. నా జీవితానికి ఈ ఒక్క అనుభూతి పరిపూర్ణత చాలు. వెళ్ళిపోతాను. బతకాలన్న ఆశ నాకింక లేదు. నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. అంటే
నువ్వు నన్ను క్షమిస్తున్నావా? కానీ మీ అమ్మ వాళ్ళ దృష్టిలో, అవంతక్క, మయూరి దృష్టిలో, అందరి దృష్టిలో నేను శత్రువుని కదా. వాళ్ళందరి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నా మీద నువ్వు నమ్మకం ఉంచు. మా అమ్మకి నేనంటే ప్రాణం. నా మాట కాదన్నదు. నువ్వు మాతోనే ఉండాలి. మనం కలిసి ఉండాలి. నీలో ఈ మార్పు కోసమే కదా మురారి ఇన్ని ప్రయత్నాలు, ఇంత ప్లాన్ చేసింది. ఇప్పటి వరకు ఈ నక్షత్రాన్ని చూసింది వేరు, ఇక ముందు మీ అమ్మ చూడబోయే నక్షత్ర వేరు. ఏంటి ఆలోచిస్తున్నావు? మురారి, నా ప్రేమలో నిజాయితీ ఉందని నమ్మినందుకు చాలా థ్యాంక్స్ మురారి. నువ్వు పిలిచాక రాకుండా ఉంటానా? సరే, పద పద నక్షత్ర. మురారి, ఏంట్రా నువ్వు చేస్తుంది? నీ కోడలు నక్షత్ర పిచ్చిది. లేకపోతే ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు డిసైడ్ అవుతుంది? నేను మాత్రం తను మారిందంటే నమ్మన్రా. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.